హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 9 వరకు నా పనులు ఇలా జరిగినాయో చూపిస్తానండి. డైలీ అయితే నా పనులు అయితే ఒక్కొక్కసారి 7 అయితే ఒక్కొక్కసారి 6 అయింది. ఈ రోజు 6 నుంచి 9 వరకు అయితే పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ మా పాపని అయితే స్కూల్ కాడికి పంపిస్తున్నా కాబట్టి తొందరగా అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పనులు. స్కూల్ అంటే ఏదో అనుకోకండి, అంగన్వాడీ అండి. అంగన్వాడీకి అయితే పంపిస్తున్నాను. కొద్దిగా అయితే నేను అక్కడ అయితే 1 అవర్ దాకా ఉండేసి వస్తున్నాను. చిన్నపిల్లగా కొద్దిగా ఏడ్చిద్దని అక్కడైతే కాసేపు ఉండేసి వదిలిపెట్టేసి వస్తున్నాను. అందుకే ఇంట్లో పనులు అయితే తొందరగా అయితే చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే సండే రోజు అండి. ఇంకా ఆ రోజు అయితే మా వారైతే చికెన్ అయితే తెచ్చారు. సండే రోజు స్కూల్ కాడ పంపిస్తున్నామమ్మ అంటే స్కూల్ లేదండి ఈ రోజు అయితే. కదా నెక్స్ట్ డే ఉంటుంది మండే రోజు నుంచి. చెప్తున్నాను డైలీ అయితే నాదైతే ఇట్లా ఉంటుంది. పనులు అయితే స్కూల్ కాడ పంపించాలి పాపకని అలా చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఈ రోజు అయితే స్కూల్ లేదు, సండే కాబట్టి స్కూల్ అయితే లేదు, ఇంట్లోనే ఉంది. మా పాప అయితే ఇంట్లో ఆడుకుంటూ ఉంది. ఇంకా మా బాబు పాప అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకున్నప్పుడే నేనైతే ఇంట్లో పని అయితే చేసుకోవాలి. ఇంకా మా వారైతే మార్నింగ్ వెళ్ళి చికెన్ అయితే తెచ్చిండు. ఇక పక్కనైతే పెట్టేసిన చికెన్ అయితే వండుదామని. ఇంకా అంతలోకి టీ అయితే పొయ్యి మీద అయితే పెట్టినాను. పాలు అయిన వస్తే ఇంకా పాలు తీసుకొని టీ అయితే పెట్టినాను. ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళైతే వాటర్ ఇప్పుడు పెడితే మధ్యాహ్నం కల్లా కూల్ ఎక్కుతాయని ఫ్రిడ్జ్లో వాటర్ అయితే మార్నింగ్ పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే అలా తాగుతాము నేను మా వారైతే. మా పాప అయితే అక్కడైతే మిక్సర్ పారబోసింది. మొత్తం చీమలు అయితే పట్టేస్తాయని కింద అయితే దులుపుతున్నాను మంచిగా. లేకపోతే చీమలన్నీ వచ్చేసి మొత్తం గిన్నెల నిండా పట్టేస్తాయి. మొత్తం చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా నీట్గా ఉంచుకోవాలి కాబట్టి నీట్గా అయితే ఉంచుకుంటాను ఇల్లు మొత్తానికి. ఇంకా నైట్ అయితే గిన్నెలు తోమినాయని ఇక్కడైతే గిన్నెల స్టాండ్లో అయితే సెల్ఫ్లలో అయితే సదురుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అయితే మంచిగా అయితే ఎక్కువ గిన్నెల స్టాండ్లు అయితేనే సదురుకుంటాను. అంతకుముందు అయితే 3 డేస్కి ఒకసారి సదురుకునేదాన్ని. గిన్నెలు అయితే చాలా పడేవి, సదరాలంటే చికాకు పుట్టేది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు సదురుతా అంటే మంచి నీట్గా ఉన్నాయి. గిన్నెలు అయితే మంచి కలకలాడుతూ ఉన్నాయి చూడండి. మొన్న కిచెన్ కూడా క్లీన్ చేసిన అని చెప్పినా కదండి, కానీ అదైతే వీడియో అయితే పెట్టలేకపోయినాను. అందుకే మంచిగా అయితే కిచెన్ అయితే కొద్దిగా నీట్గా ఉంది. పేపర్లు కూడా మార్చేసినాను. ఆ రోజు అయితే మా బాబు బర్త్డే రోజు అయితే మా అమ్మ నేనైతే క్లీనింగ్ చేసిన మొత్తానికి ఇల్లు మొత్తము. గిన్నెలు ఎక్కువ అవ్వటం వల్ల అయితే గిన్నెల స్టాండ్లు ప్లేట్స్ అయితే పట్టట్లేదు అసలుకి. ఒకదాని మీద ఒకటి పెట్టాల్సి వస్తుంది. గిన్నెలన్నీ అస్సలు సరిపోవట్లే మాకైతే. ఈ వంటగది అయితే సెల్ఫ్లలో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. గిన్నెల స్టాండ్లో ఒకటి సరిపోవట్లేదు ప్లేట్స్ అన్ని. ఇంకా చాలా ఉన్నాయి ప్లేట్స్. ఇంకా తోమే గిన్నెలు అయితే ఇంకా అవన్నీ ఎక్కడ సదరాలో ఇంకా బేషన్లోనే పెట్టేస్తాను. సదరలేక చాలా పట్టవు, ఇంకా చాలా వరకు ఉన్నాయి గిన్నెలు పట్టవని ఇంకా బేషన్లోనే పెట్టేస్తాను. కొన్ని మాత్రమే ఇంకా గిన్నెల స్టాండ్లో సదురుతాను. మళ్ళీ తీసేటప్పుడు కూడా వీలు ఉండాలి కాబట్టి సింపుల్గా సదిరేస్తాను. తీసేటప్పుడు కూడా కష్టంగా తీయాల్సి వస్తుంది ఇలా అయితే గిన్నెలు ఇరికిరిగా సదురితే. ఇంకా వాటర్ అయితే నిండిపోయినా ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి అయితే పెట్టేసినాను. వాటర్ అయితే మధ్యాహ్నం కల్లా అయితే కూల్ ఎక్కువ వాటర్ మొత్తానికి. మొన్న అయితే బియ్యం టిక్ వేయించినాం మా బాబు బర్త్డే రోజు అయితే. ఈ రోజుతో అయితే బియ్యం మొత్తం అయితే అయిపోయినాయి. మళ్ళీ వేపియాలి బియ్యం టిక్కి, లేకపోతే బయట నుంచి కొనక్క రావాలి. కొత్తవి కొద్దిగా రేటు ఉన్నాయి. బియ్యం టిక్కి వేపితే మంచి తక్కువ వస్తున్నాయి. బియ్యం టిక్కి అయితే బయట నుంచి కొనుక్కొస్తేమో కేజీ 2 కేజీలు కొనుక్కొస్తేమో ఎక్కువ రేటు చెప్తున్నారు. బియ్యం టిక్కి అయితే మంచిగా ఎక్కువ రోజులు వస్తున్నాయి బియ్యము. కానీ బియ్యం టిక్కి కొనాలంటే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లేకండి మనీ అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే. ఒక 1 వీక్ పట్టిద్ది అనుకుంటా బియ్యం టిక్కి అయితే కొనేసరికి. కాబట్టి అప్పుడు దాకైతే మా వారు మళ్ళీ బయట నుంచి కొనుక్కొస్తారు అనుకుంటా. బియ్యం బస్తా బయట పెడదామంటే కోతులన్నీ ఎత్తుకెళ్తున్నాయి బియ్యము. అందుకే ఆ ట్రబ్బులు అయితే పెట్టేసినాను బియ్యం బస్తాని అయితే. లేకపోతే కోతులు లోపలికి వచ్చి తినేస్తున్నాయి. చిన్న కోతులు అయితే కిటికీలోంచి కూడా వస్తున్నాయి. అందుకే కిటికీలు అయితే ఎప్పటికప్పుడు మూసేస్తున్నాను. వంట చేసేటప్పుడు కూడా మూసేస్తున్నాను కిటికీలు అయితే. కోతులు వచ్చి మొత్తానికి తినేస్తున్నాయి. గ్యాస్ మీద పెట్టిన సెల్ఫ్ల మీద పెట్టిన కిటికీలోంచి వస్తున్నాయి చిన్న కోతులు అయితే లోపలికి వచ్చేసి మొత్తానికి తినేస్తున్నాయి. అందుకే అప్పటి నుంచి అయితే కిటికీలు అయితే మూసేస్తున్నాను. బేడాలు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే బియ్యం అయితే కడుగుతున్నాను. మంచి బియ్యం కడిగి అయితే పొయ్యి మీద పెడతాను. ఇంకా మా వారైతే చికెన్ తెచ్చారు కాబట్టి సండే రోజు కూడా ఏదో పని ఉందంట అందుకే వెళ్తున్నాడు. తొందరగా అయితే వంట అయితే చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంట చేసుకున్నాక ఇంట్లో పని మొత్తం చేసుకుంటాను. సండే రోజైనా నాకైతే ఖాళీ ఉండదు. మార్నింగే లెగాలి, ఇలా పనులు చేసుకోవాలి. మా వారికి అయితే సండే రోజు కూడా పని ఉంటుంది. మధ్యాహ్నం టైం దాకా అయితే 3 దాకా అయితే పని చేసుకొని వస్తారు మా వారు అయితే. ఇంకా నాకైతే అసలు ఖాళీ ఉండదు సండే రోజు కూడా. సండే రోజు అయితే మంచి మనశ్శాంతిగా ఉందాం, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ ఉండదు నాకైతే. సండే రోజు మంచిగా ఇలాగే పనులు చేసుకుంటూనే ఉంటాయి. ఈవినింగ్ దాకా చిన్న పనులన్నీ ఇంకా తేపకోడి చేసుకుంటూనే ఉంటాను. ఇంకా అది కాక మా బుడతకాయలు అయితే ఇలా మధ్యలో వస్తూ ఉంటారు. ఇంకా నా పని అంతా డిస్టర్బెన్స్ చేస్తారు. అసలు చేయనియరు పనులు అయితే. ఇంకా వాళ్ళని ఆడిపించుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి. ఇక చాలా టైం పట్టిద్ది నాకైతే. ఒక్కొక్కసారి అయితే పనులు అయితే అస్సలు అవ్వవు. ఇంట్లో పనులు అయితే చికాకు పుట్టిద్ది. ఎంత చేసినా చేసినట్టే ఉండదు. చికాకు పెడతారు పిల్లగాళ్ళు. మళ్ళీ పని చేసిన 1 అవర్కి ఇల్లంతా చికాకు చేస్తారు. అయ్యో తీస్తూనే ఉంటారు. మొత్తం హాల్ మొత్తం నింపేస్తారు.
ఇంకా వాళ్ళు ఎదిగేదాకా ఇంతేనంటే మనకు తప్పదు. చిన్నపిల్లగాలతో వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు, ఇల్లంతా చికాకు చేస్తూనే ఉంటారు. మనం ఎంత పని చేసినా చేసినట్టే ఉండదు ఇంట్లో అయితే. ఇంకా మీ ఇద్దరమే కాబట్టి వంటకైతే టమాటాలు అయితే రెండే కోస్తున్నాను. పులుసు అలాంటిది ఏం పెట్టట్లేదు, మంచి గ్రేవీ లాగా వండుదామని కర్రీ అయితే టమాటాలు అయితే రెండైతే కోస్తున్నాను. ఎక్కువ కొయ్యట్లేదు, టమాటాలు ఎక్కువ కోసినా తీయ ఉంటుంది కూర అయితే, అసలు నచ్చదు నాకు అట్లా. అందుకే టమాటాలు అయితే కొద్దిగా తక్కువ వేస్తాను, గ్రేవీ లాగా చేస్తున్నాను. కర్రీ అయితే మాకైతే 3 పూటలు అయితే సరిపోద్ది. చికెన్ కర్రీ అయితే ఇద్దరమే కాబట్టి 3 పూటలు అయితే తింటాము మంచిగా. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి కూరగాయలు అయితే కటింగ్ చేస్తున్నాను. కూరగాయలు కటింగ్ చేసినాక అయితే వంట అయితే చేసుకుంటాను మంచిగా. ఇంకా మా పిల్లగాళ్ళని అయితే మా వారైతే ఆడిపించుకుంటుండు, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కాబట్టి మంచిగా అయితే వంట అయితే చేసుకుంటున్నాను, వీడియో షూట్ చేసుకుంటూ. లేకపోతే అస్సలు కుదరదు. అందుకే ఈ మధ్య కూడా వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు పిల్లగాళ్ళు ఉండటం వల్ల. చిన్న పిల్లగాళ్ళు కాబట్టి వీడియోస్ పెట్టనివ్వరు, చాలా డిస్టర్బెన్స్ చేస్తారు. చిన్న పిల్లగాళ్ళు కాబట్టి వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళని ఆడిపించుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటే ఆ వీడియో తీయాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇది కాక నేను ఫోన్ అయితే స్టాండ్ మీద పెడతాగా, మా బాబు అయితే 2-3 సార్లు లాగేసిండు. ఫోన్ అయితే పలిగిపోయింది, ఇప్పుడు కూడా పరిగే ఉంది. గ్లాస్ అయితే చాలా వరకు అయితే పలిగిపోయింది. మొన్నే బాగా చేపించినాను, మళ్ళీ పలగొట్టిండు మా బాబు. ఈ మానిటైజ్ అని ఎప్పుడు ఎదుగా నా ఫోన్ పలగపోవటమే సరిపోతుంది. ఇంకా ఫోన్కి అయితే ఖర్చు అయితే చాలా అవుతుంది. ప్రతి నెల అయితే ఇలాగే అవుతుంది. డిస్ప్లే వేపియటం అది ఇది జరుగుతుంది, మంచిగా బాగా చేపియటము. ఇంకెప్పుడు మానిటైజ్ అనేదో ఎప్పుడు 1000 ఫాలోవర్స్ అను 4000 గంటలు ఎప్పుడు వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇంకా కష్టపడితేనే మనకు రూపాయి అనేది వస్తుంది, కష్టపడకుండా అయితే రాదు. మానిటైజేషన్ అయితే కొంతమందికి అవ్వాలన్నా తొందరగా అయితే అవ్వదు. దేవుడు కరుణిస్తేనే తొందరగా అయిద్ది అనుకుంటా, నాకు తెలిసిన వరకు. ఎప్పుడు కరుణిస్తారో దేవుడు అయితే నన్ను. ఏదో ఒక వీడియో అయితే వైరల్ పంపించి మానిటైజేషన్ అయ్యేలా చేస్తాడేమో దేవుడు అని చూస్తున్నాను. ఏమో చూద్దాం ఎప్పుడైద్దో. మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోలు అయితే. కానీ తొందరగా అవ్వాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి తొందరగా అవ్వాలని. లాస్ట్ ఇయర్ ఆపుకోకుండా ఇప్పుడు దాకా కంటిన్యూ చేసి ఉంటే మంచిగా అయితే మానిటైజేషన్ అయిపోయేది. లాస్ట్ ఇయర్ ఆప్ అయ్యటం వల్ల ఇప్పుడు దాకా అయితే మళ్ళీ కంటిన్యూ చేయటం వల్ల అసలు అవ్వట్లేదు. మళ్ళీ నేను 3 months నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మళ్ళీ ఆపొద్దని ఇంకా గట్టిగా అనుకుంటున్నాను. అసలు ఆపను ఈసారి అయితే. ఎట్టి పరిస్థితులు అయితే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయకుండా అయితే ఆపను. ఒక 2 days అయినా రెస్ట్ తీసుకొని అయినా మళ్ళీ అప్లోడ్ చేస్తానే, కానీ అసలు పెట్టుకోకుండా అయితే అసలు ఉండను. ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను వీడియోస్ అయితే, మీరు చూస్తూనే ఉండండి నా వీడియోస్. ఇంకా కూరగాయలు కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయిపోయినాక గ్యాస్ మీద అయితే కళాయి పెట్టి నూనె అయితే పోసుకుంటున్నాను. కొన్ని గిన్నెలు అయితే మార్చాలండి, కొద్దిగా అయితే మాసిపోయిన గిన్నెలు మాడిపోయిన గిన్నెలు అయితే ఉన్నాయి. కొన్ని గిన్నెలు అయితే కొనాలి, అవి కొన్నాకైతే అయితే పడేస్తాను. లేకపోతే ఉల్లిగడ్డలకి అయితే వేస్తాను, వేస్తే ఉల్లిగడ్డలేనే వస్తాయి మంచిగా. అందుకే కొన్ని రోజుల దాకా అయితే దీంతో వాడుదామని ఈ కళాయి అయితే వాడుతున్నాను. మంచిగా అయితే మందట కళాయి, నేను ఎప్పటి నుంచి ఈ కళాయి అయితేనే వంటలు చేస్తాను, చాలా బాగా కుదిరిద్ది వంటలు అయితే దీంట్లో. మిగతా కళాయిలు అయితే మాడిపోయేది కర్రీ అయితే అమ్మట్లో, దీంట్లో అయితే అలా కాదండి, అసలు మాడదు కర్రీ. కొత్త కళాయిలు అయితే మొన్న అయితే 2 తీసుకున్నాను, వాటిలో ఉండి తెమ్మట్లు మాడిపోయేది, ఎందుకో దేనికో అస్సలు అర్థం కాదు. ఈ కళాయి అయితే అస్సలు మాడిపోదు, అందుకే ఎక్కువ శాతం నేను ఈ కళాయిలైనా కర్రీలు చేస్తాను. కానీ తీయాలనిపిస్తుంది కళాయి అయితే, కొద్దిగా మాడిపోయినలాగా అడుగునెట్లనో ఉంది. మళ్ళీ అది కాక మన కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నాం కాబట్టి చూస్తాను. ఇక్కడ గిన్నెలు మంచిగా ఉండాలి కాబట్టి మార్చాలి కొన్ని గిన్నెలు అయితే. ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసినాక పసుపు అయితే వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా పసుపు అని అల్లం అయితే ఒకేసారి వేసుకుంటాను, అది కూడా ఉల్లిగడ్డలు ఉడికినమ్మట్లయినా పసుపు అని అల్లం వేసుకుంటాను. అలా చికెన్ వేసినాక అయితే నేను వేసుకోను, అలాగా ఉల్లిగడ్డలు దాంట్లోనే పసుపు అని అల్లం అయితే వేసుకుంటాను. మిగతా వాళ్ళు ఎలా వేసుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఇలాగే వంట అయితే వండుకుంటాను, ఇలాగే నాకైతే ఇలాగే నచ్చిద్ది బాగా. మా వారి కూడా నేను చేసే వంటలు అంటే చాలా ఇష్టము, అందుకే మా వారైతే మంచిగా తింటాడు. ఇంకెవరు చేసిన పెద్దగా తినడు, నేను చేస్తే బాగానే తింటాడు మా వారైతే. ఉల్లిపాయలు అల్లం పసుపు వేసినాకైతే ఇలా అయితే మంచిగా అయితే చికెన్ అయితే వేసుకుంటాను. అల్లం మొత్తం మంచి పచ్చివాసన పోయినాకైతే చికెన్ అయితే వేసుకుంటాను. చూడండి నేనైతే చికెన్ ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో కూడా చూపిస్తాను. మీకైతే నా వీడియోస్ నచ్చుతానో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. అసలు నా వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని అయితే ఒక కామెంట్ చేసినా మీరే కదా కామెంట్ చేసింది నన్ను ఫస్ట్లో అని గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా. మీరే కదా నన్ను ఫస్ట్లో అయితే సపోర్ట్ చేసిందని కూడా గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికైనా. కాబట్టి తప్పకుండా అయితే కామెంట్ చేయండి, కామెంట్ చేయకోకుండా అసలు ఉండకండి. నా వీడియో చూసిన వాళ్ళు. అన్నం అయితే ఉడికేసిందండి, కొద్దిగా అయితే సిమ్లో పెడితే పూర్తిగా అయితే ఉడికేసిద్ది కాబట్టి సిబ్బిరేకి అయితే వేస్తాను మూతకి అన్నానికి. కూర కూడా అయిపోవడానికి వస్తుంది, ఇంకా కూర అయితే మగ్గింది. ఇలాగా మగ్గించుకోవాలి కూరనైతే. అప్పటికప్పుడు అయితే గంటకుండా అయితే మంచిగా తిప్పుకోవాలి ఎప్పటికప్పుడు అయితే మనము.
లేకపోయింది అనుకో మాడిపోయింది. ఇంకా కూర అయితే దేనికి పనికి రాకుండా ఉంటుంది. మంచిగా అయితే ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి కూరనైతే. ఇంకా కొద్దిగా కూర అయితే ఉడికేసినాక టమాటాలు అయితే ఇట్లాగైతే వేసుకుంటాను. కొద్ది కూర అయితే ఉడకాలి, అప్పుడైతేనే టమాటాలు అయితే వేయాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కూర అయితే. నేనైతే కొద్దిగా కూర ఉడికినాక అయితే టమాటాలు అయితే వేసుకుంటాను. 2 టమాటాలు కోసిన కాబట్టి తక్కువగా అనిపిస్తుంది టమాటా అయితే. టమాటాలు వేసినాక అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కలిపేసినాక కొద్దిగా అయితే మగ్గ పెట్టుకోవాలి, అంటే ఉడకనివ్వాలి కొద్దిసేపు అయితే. అప్పుడైతే ఉప్పు అయితే చికెన్ ముక్కలకైతే పట్టిద్ది మంచిగా. అప్పటికైతే మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే అడుగంటిద్ది కూర మొత్తానికి. టమాటాలు వేసినాం కాబట్టి ఉప్పు వేసినాం కాబట్టి కొద్దిగా అయితే వాటర్ అయితే వస్తాయి. వాటర్ అయితే కొద్దిగా ఇనికేదాకైతే కొద్దిగా అయితే ఇట్లా మగ్గబెట్టుకోవాలి. తర్వాత అయితే కారం వేసుకుంటే అయిపోద్ది. లాస్ట్కి అయితే మసాలా అయితే చల్లుకోవాలి. నేనైతే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తాను. వాటర్ అయితే ఏం పోయలేదు, ఇద్దరమే కాబట్టి గ్రేవీ చేసుకుంటాను అని చెప్పినా కానీ గ్రేవీ మాత్రమే చేస్తున్నాను కర్రీ అయితే. ఇంకా చూడండి నేనైతే 5 మినిట్స్కి ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను కర్రీని మంచిగా. లాస్ట్కి అయితే కర్రీ అంతా అయిపోయినాక ఉడికేసినాక లాస్ట్కి అయితే మసాలా అయితే చల్లుకున్నాను. మసాలా చల్లుకున్నాక ఇంకా అయిపోయినట్టే. కొద్దిసేపు అయితే ఒక 5 నిమిషాలు ఉంచేసి దింపేయటమే అండి కూర అయితే. అన్నం అయితే వండేసినాను, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే ఈ ముక్కలు అయితే ఇంకా కుక్కలకైతే వెయ్యాలి. ఆ కాలు ముక్కలు అయితే మా కుక్కలకని తెచ్చిండు మా వారు. మా ఇంట్లో అయితే 2 కుక్కలు ఉన్నాయి, దానికొకటి అయితే వేస్తాను. కాలు ముక్కలు అయితే తింటాయి మంచిగా. మేమైతే ఒకప్పట్లో అయితే అవి కాల్చుకొని తింటాము. అసలు ఇప్పటికైనా అయ్యేని కాల్చుకొని తింటాము, కానీ కుక్కలు ఉన్నాయని కుక్కలకైతే వేస్తున్నాము. మీరైతే అనుకోవచ్చు కాలు కూడా కాల్చుకొని తింటారమ్మా అని. మేమైతే అట్లనే తింటాము. కొంతమంది కూడా అలాగే తింటారు, చాలా మంది వరకు ఎవరు చెప్పుకోరు, కానీ నేను చెప్పుకున్నాను. ఇంకా వంట అంతా అయిపోయినాక గ్యాస్ అయితే తుడుచుకోబోతే నాకైతే ఎట్లానే అనిపించింది, కాబట్టి గ్యాస్ మొత్తం అయితే తుడుచుకున్నాను. ఇంకా మా వారికి అయితే పనికి అయితే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా కర్రీ అయితే వేస్తున్నాను. అన్నం అయితే వడ్డించి కూర అయితే వేస్తున్నాను ప్లేట్లలో. ఇంకా తినేసి అయితే పనికైతే వెళ్ళిపోతాడు మా వారైతే. ఇంకా మా బాబు పాప అయితే ఆడుకుంటున్నారు. సండే రోజు కాబట్టి వాళ్ళకి ఎంజాయ్. అక్కింట్లోనే ఉంటుంది కాబట్టి మా అమ్ములు అయితే మంచిగా ఆడిపిస్తుంది వాళ్ళ తమ్ముడిని అయితే. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారని నేనైతే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో అయితే చాలా పని ఒక్కటే అయిపోయిందండి. ఇంట్లో అయితే ఇంకా చాలా పని ఉంది. పక్క బట్టలు ఎత్తలు ఇల్లు ఊకలు ఏం చేయలేదు. ఇంకా పనులు అయితే ఉన్నాయి. ఇంకా గిన్నెలు తోముకున్నాకైతే ఇంకా పనులు మొత్తం అయితే చేసుకుంటాను. పనులు మొత్తం అయిపోయినాక మా పాపకు బాబుకు స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను. ముఖం కడుక్కోకుండా వంట చేసినారా అని అనుకోకండి. ముఖం కడుక్కొని టీ తాగినాక వంట అయితే చేసినాను. ఒక్కొక్కసారి అయితే ముఖం కూడా కడుక్కొని అలాగే చేస్తాను వంట అయితే. టక్క డ్యూటీకి లేట్ అవుతుంది మా వారికి అని తిడతాడేమో అని అలాగే చేసేస్తాను. మళ్ళీ ఎందుకు మీ ముందు అబద్ధాలు ఆడటం, అందుకే నిజమైతే చెప్పేస్తున్నాను.
ఇంకా నైట్ కొన్ని గిన్నెలు అయితే తోమేసుకున్నా కాబట్టి మిగతా గిన్నెలు అయితే ఇప్పుడైతే తోమేసుకుంటున్నాను. ఇందాక వంట చేసినా కానీ గిన్నెలు అయితే పడ్డాయి, అవి అయితే తోమేసుకుంటున్నాను. తోమేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడప్పుడైతే ఈ సింక్ మొత్తం లీక్ అవుతుంది, వాటర్ పోతున్నాయి. వర్షానికేమో నాకైతే బయట అయితే అస్సలు తోమబుద్ధి కావట్లేదు. గిన్నెలు సింక్లోనే అలవాటు అయిపోయింది. 3 years నుంచి సింక్లోనే గిన్నెలు తోమటం అలవాటు అయిపోయింది. బయట ఎప్పుడు తోమలేదు నేను ఇంతవరకు. అందుకే సింక్ లీక్ అయినా గిన్నెలు అయితే సింకులోనే తోముకుంటాను. అలా చేసి ఒక పైప్ అంతా ఫిట్ చేయాలి మంచిగా. ఈ ఇంటి ఓనర్ ఏమో అసలు పట్టించుకోడు. ఇంటి గురించి అయితే అసలుకి ఏదైనా చేసుకోండి అమ్మ అంటాడు. ఆయన మనిషి అస్సలుకి అర్థం కాదు. మీరు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు అంటాడు. సరేలే తప్పిద్దాం, మనకైతే ఇంట్లో ఉన్నాం కాబట్టి మనమే చేసుకోవాలి ఇంట్లో పనులు మొత్తానికి. మళ్ళీ నైట్ మీద మొదలు పెట్టిన వీడియోస్ అనుకోకండి. చాలా రోజులకి నైట్ వేసుకున్నాను. నైట్ ఇంకా వర్షానికి బట్టలు మొత్తం తడిసిపోయినాయి. ఉతికే బట్టలు చాలా ఉన్నాయని ఇది ఒకటే మిలిగింది కాబట్టి ఇది ఒకటే వేసుకున్నాను నైట్ అయితే. ఇప్పటికి అనుకున్న నైట్ మీద వీడియో తీయాలా వద్దని అనుకున్నా. మళ్ళీ వీడియోస్ కూడా అసలు పెట్టట్లేదు. లాంగ్ వీడియోస్ లేటుగా పెడుతున్నా. వీడియోస్ కూడా ఎప్పటికొకసారి అప్లోడ్ చేస్తున్నా అని అసలు అయితే వీడియో పెట్టాలి అని ఎలాగోలా చేసి వీడియో అయితే దింపుకున్నాను. అది అప్లోడ్ అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇన్స్టాల్ అయితే గ్యాలరీలో వీడియోస్ అని ఫొటోస్ ఎక్కువ అవ్వటం వల్ల అసలుకి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఏ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా చాలా వరకు వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది. ఫొటోస్ కూడా ఎప్పుడెప్పుడే గుర్తుకున్నాయి కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం వీడియోస్ అప్లోడ్ చేయాలని. కానీ ఫలితం ఏం లేదు నాకైతే. యూట్యూబ్ నుంచి అయితే అసలు మానిటైజేషన్ కూడా అవ్వట్లేదు. చాలా టైం పట్టేటట్టుంది నాకైతే. ఇంకా 1 year పట్టిద్ది అనుకుంటా. ఏమోలే 1 year అంటే ఏముంది, కళ్ళు మూసి తెరిచేసరికి తెల్లారుతూనే ఉంది. మన కాలం అనేది గడుతూనే ఉంది. ఆ నమ్మకం మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉంటూనే ఉన్నాను. వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉన్నాను. ఇంకా గిన్నెలు మొత్తం తోమేసినాక పక్క బట్టలు అయితే ఎత్తేసినాను. రగ్గు ఒక్కటే కప్పుకుంటున్నాను. నలుగురం అయితే, అది పెద్ద రగ్గు కాబట్టి మాకైతే సరిపోతుంది. అదొకటైతే మడతేసినాను. బెడ్ మొత్తం అయితే దులిపేసినాను మట్టిగా ఉంటే. మా బెడ్రూమ్లో అయితే ఇల్లు ఊడ్చేది అయితే ఎప్పుడు వీడియో అయితే పెట్టలేదు కదండి. ఇదే ఫస్ట్ టైం వీడియో పెట్టడం అయితే నేను ఊడ్చేది అయితే. ఎందుకంటే వీడియో లైటింగ్ అందదేమో అని ఎప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇలా అంటే వీడియో తీయలేదు ఎప్పుడు బెడ్రూమ్లో వీడియో అయితే. ఇదే ఫస్ట్ టైం నేనైతే వీడియో తీయటం బెడ్రూమ్ లో. చూడండి బెడ్రూమ్ ఎలాగుందో. నాకు నచ్చేది ఏదంటే బెడ్రూమ్ లో ఒకటేను, హాల్ ఒకటే, అంటే కిచెన్ ఒకటే నచ్చింది. ఇంకేది నచ్చదు నాకు పెద్దగా. ఈ రెండైతే ఎప్పటికప్పుడైతే నీట్గా ఉంటాయి. మంచి నీట్గా క్లీనింగ్ చేస్తే. హాల్ ఒక్కటే అండి చికా చేస్తారు మా పిల్లగాళ్ళు. అస్సలు మంచి నీట్గా ఉంచారు. ఇంకేం చేద్దాం, చిన్న పిల్లగాళ్ళు కాబట్టి తప్పదు మనకు ఇలాంటి పనులు ఇంకా చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి.
కాబట్టి నేనైతే కొద్ది మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. అయినా ఇది డౌన్లోడ్ అయితే లేదో చూడాలి ప్రస్తుతానికి, అందుకే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎంతగానో కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ అప్లోడ్ చేసినా నాకైతే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఫాలోవర్స్ పెరగట్లేదు, న్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ అయితే అస్సలకే రావట్లేదు. మీరైతే నా వీడియో చూస్తూ ఉండండి, వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు, న్యూస్ కూడా వచ్చింది, మంచిగా ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వాచ్ అవర్స్ ముఖ్యంగా కావాలి నాకు. కంటిన్యూగా అయితే నా వీడియో చూస్తూ ఉండండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు, ఇబ్బంది ఏం పెట్టను. కాబట్టి కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తూ ఉండండి, అలాంటి వీడియోస్ తీస్తాను. ఇంతేనండి మన వీడియో. అందరికి బాయ్ బాయ్.